గంటవు తలుపులు వేసుకుని మన పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయనేవారు. ప్రభాకర్ హెబ్రోన్లో ఒక ఆయన ఉండేవారు, ప్రభాకర్ గారు. 4 ఆడపిల్లలు అయింది. దేవుడు అందరికీ చెప్పాను, ఎందుకు అవదండి మీరు ఎందుకు వరి అవుతున్నారంటే, ఏమో మనకి ఆడపిల్లలు నువ్వు ఇట్లా నువ్వు ఇలా అయితే కష్టం అని చెప్పేసి అంటే, నాన్న అమ్మ మతం మార్చుకున్నా మాట్లాడరేమిటి అని పిల్లలకు అలా యుద్ధాలు, ఏడుపులు, రాగాలు. ఏమన్నారో నాకు గుర్తులేదు. నేనా అయ్యో నాకు చాలా చిన్న సాక్ష్యం. ఇక్కడ అశోక్ బస్ స్టాప్ లో ఉన్నాను. మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకి టీచింగ్ అంటే అలాంటి స్కూల్లో వర్క్ చేస్తారు. అంటే అది ఎక్స్పీరియన్స్ సదాలట్ మీ హస్బెండ్ ఆయన డాక్టర్ సివి నారాయణ గారు అని ఆయన స్కూల్ అనమాట. దాంట్లో వర్క్ చేయడానికి మెంటల్లీ రిటార్డెడ్ పిల్లల కోసం వెళ్తే అప్పుడు వెళ్ళేదాన్ని. వెళ్తే ఓ రోజున బస్ స్టాప్లో వేదమ్మ గారిని పండులాగా ఎంత బాగుండేవారు. 75 years అప్పుడు ఆవిడకి ఉంటే, మీరు పెద్దవారు అంటే ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అంటే, లేదమ్మా ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేస్తాను దేవుడు. అలాగా ఆంటీ అన్నాను. అంటే సరేనమ్మా అది అయిపోయాక ఆమె భర్తకి పెరాలసిస్ వచ్చింది. ఈమెకి దేవుడు గాఢ నిద్ర కలిగించాడు. ఆమె భర్త చనిపోయాడు. చనిపోయిన మనిషిని దేవుడు బతికించి 15 ఏళ్ళు ఆయుష్ పోసి ఆమె భర్తను వాడుకున్నాడు. వేదమ్మ గారు యాదవ్ వాళ్ళు డబ్బులు లెక్క పెట్టలేక కొలిచేవారట. ఆస్తంతా పోయింది, అయినా దేవుడిని విడిచిపెట్టలేదు. అప్పుడు ఆయన ఒకసారి పెరాలసిస్ వచ్చింది. చూస్తే అప్పుడు ఈ హిందూ దేవుళ్ళని రాముడికి అన్నీ పిలిచాడు. ఎవడు పగలేదు. దేవుడికి గాఢ నిద్ర కలిగించాడు దేవుడు కావాలి. కలిగించేప్పటికి నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఏమయ్యా ఎవరు రావడం లేదు, నా పెళ్ళని దేవుడే రావయ్యా నేను బాత్రూమ్కి వెళ్ళాలి మరి ఆయనకేమో దేవుడు కిట్టాడు, ఈమెమో దేవుడు నమ్ముకుంది. అలాగా అంటే నా పెళ్ళని దేవుడే రావయ్యా నేను బాత్రూమ్కి వెళ్ళాలయ్యా అని అంటే ఒక వెలుగు వచ్చి ఒక దేవదూత వచ్చి బాత్రూమ్ తీసుకెళ్ళి దేవుడికి అసాధ్యమైంది ఏముందమ్మా, కలదా నాకు అసాధ్యమైంది అన్నాడు. అప్పుడు దేవుడు నమ్ముకున్నాడు. అసలైన దేవుడు ప్రభు ఒక్కడే, ఇంకెవరి దేవుడు కాదు నన్ను అని చెప్పేసి చనిపోయిన మనిషిని బ్రతికించి వాడుకుని 15 ఏళ్ళు. అప్పుడు ఇద్దరు చనిపోయారు. ఆయన పేరేంటి? ఆంటీ పేరు ఆంటీ యాదమ్మ గారు. అలా ఆయన్ని ఆ సాక్ష్యం బుక్కించారు. ఇలా నా భర్తను బతికించాడమ్మా, ఇలా జరిగింది నాకు దగ్గరలో ఇది నా సాక్ష్యము. ఇల్లుకొని దేవుడు సేవ చేస్తాను. ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. అందుకని అప్పుడు ఆవిడకి ఫోన్ చేసి అంటే నేను ఎలాగా ప్రార్థించి తెలియదండి. దేవుడిని ఎత్తాడమ్మా, తలుపులు ఎత్తు లోపలికి వెళ్ళి మనుషులతో మాట్లాడినట్టేనమ్మా. సరే ఓకే ఆంటీ అని చెప్పేసి, దేవా నువ్వే నేర్పించు తండ్రి, మనకేం తెలియదండి. అలా ఇంకెక్కడికి వెళ్ళినా రక్షించేది అయ్యేవారు నాకు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఇట్లా ఓహో అని చెప్పి 40 years 85 ఇప్పుడు నాకు 80 కదా, 85. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళి అలా మెల్లిమెల్లిగా ప్రార్థన చేసుకుంటూ తలుపులేదు మా వారికి. నేను ఓపెన్ యూనివర్సిటీ చదివేదాన్ని అప్పుడు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, ఎందుకంటే చిన్నప్పుడు సెవెంత్ బిఆర్ అంబేద్కర్ కరెక్ట్, ఏవి కాలేజీ అక్కడ దాంట్లో క్లాసెస్కి సండే వెళ్ళాలి. అలా అని చెప్పి మా వారు ఏం చేసేవారు, ఏవి కాలేజీ లోపలికి తీసుకెళ్ళి పెట్టేవారు. ఆయన వెళ్ళగా చూస్తే ఆయనకి డౌట్ వచ్చి ఏంటి ఏ వెర్షన్ చెప్పానంటే ఏదో అబద్ధం చెప్పాను. పోయి ఎన్నాళ్ళు అబద్ధం చెప్పాలి, నేను నిజమే చెప్పేస్తాను, ఏవైతే ఏమవుతుందో అబద్ధం చెప్తాను. అండి ఎందుకు ఎన్నాళ్ళు అబద్ధం చెప్పాలండి, నేను చర్చికి వెళ్తున్నాను అన్నారు. కొట్టడానికి వచ్చారు, సరే తిట్టారు.
ఏంటి మనం కావాలో ఏమిటి అనుకుంటున్నాం, మనకు ఆడపిల్లలు దేవుడు ఆడపిల్లలు అని అంటే ఒకసారి పైన ఇల్లు కట్టినప్పుడు పెట్టకు కూర్చోమన్నా ఏంటి నాకు పరీక్ష మరి కళ్ళజోడు పోయింది చూసారన్నారు, స్పెట్స్ పోయింది, మీరు మీ పక్కన కూర్చోమన్నారు, కూర్చొని అన్నాను అని అంటే ఆయన మీరు రాయిలా మాట్లాడలేదు. అలాగే చెప్పాను, ఎప్పుడైనా వెళ్ళి ఈ పని చేసుకుంటే నాకు దేవుడు అన్నం పెడతాడు. భక్త సింగ్ గారు నాకు కాఫీ ఇస్తావా ప్రభుని అడిగారు, నాకు అన్నం పెడతావా అని అడిగాను. అలాగే నాకు కూడా మీ ఇంట్లో చేసే పని అక్కడ చేసుకుంటే నాకు దేవుడు అన్నం పెడతాడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, పట్టుబట్టలు మీ ఆస్తి ఎక్కడ లేదు, ఇది ఏమి నాకు అక్కర్లేదు నచ్చి అని చెప్పి అది మెయిన్ అన్నమాట. అప్పటి నుంచి చాలా శోధనలు వచ్చాయి, రకరకాల బాధలు వచ్చాయి. వచ్చేమో కానీ దేవుళ్ళు చచ్చిపోతే అదే ఆమె పత్రికలు ఇస్తే చాలా వచ్చారు. ఆమె పత్రికలు ఇచ్చేది సువార్త చెప్పింది. అంతే బస్ స్టాప్ లో పత్రిక ఇచ్చి సువార్త. అందుకనే ఒక్క సువార్త పత్రిక ఎంత పని చేస్తుందంటే చెప్పలేము. మనం అందుకే మనం అనుకుంటాం కదా, మనం పరుగులెత్తి ఉరుగులెత్తి కూర్చున్నామని కాదు. అది ఇప్పుడు ఆంటీ సాక్ష్యం అదనమాట సువార్త చేయడానికి కారణం. ఇలా ఉంది కానీ ఎంత పత్రిక మరి ఒక పాపట బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అయ్యో చెప్పకండి, అవన్నీ పట్టించుకోకూడదు. లేదండి, లేదు లేదు. ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. సాధారణ అమ్మ కోరుకుంటుందా చెప్తున్నాను. ఎప్పటికి 7 నెలలు చాలా స్ప్రేగారు, కొన్ని ల్యాక్స్ 50 lakhs వరకు ఖర్చు మాకు. ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాను, ఆ స్టేజ్కి వచ్చేసాం. మరి ఏం చెయ్యం, పొద్దున్న లెక్క సాయంత్రం లెక్క యశోద హాస్పిటల్ పంచగుట్ట. అప్పటికి మన వల్ల కాదు, నేను వెళ్ళాము. మనమేమో కన్వర్టెడ్ అయిపోయాము. మా ఇంట్లో ఈనంగా చూస్తారు, పడుంది కానీ మేము అప్పులు చేసి మేము లోన్లు మీ అప్పులు ఏదో ఒకటి చేసి మేము ముగ్గురు అల్లుళ్ళు, ముగ్గురు కూతుళ్ళు, ముగ్గురు అల్లుళ్ళు ఆలోచన హాస్పిటల్లో మరి ఇక్కడ హోల్ చేశారు, ఇక్కడ హోల్ చేశారు. సెక్షన్ నేనే నేర్చుకుని చేసేదాన్ని. ఇంట్లో పోనీ 1 lakh అయింది. 1 month పెట్టుకున్నాం. నర్సులు, ఈ చిన్న నర్సులు బాయ్ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. అయ్యే అన్నీ అనుభవించాను. డైపర్ మార్చేవారు కాదు. ఆయనకేమో మాట లేదు, చూపు తప్పితే నథింగ్, ఏం లేదు.